హాయ్, ఇవాళ మనం మరో ఇంట్రెస్టింగ్ వార్త చూద్దాం. చైనాలో ఒక వింత చోటు చేసుకుంది. మనకు తెలుసు కదా, చైనాలో వివిధ రకాల జంతువులు మాంసాలను తింటూ ఉంటారు అనేసి. ఆ జంతువు ఈ జంతువు అని కుక్కలు, పాములు, పందులు అన్నీ తింటూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం వివిధ రకాల వీడియోలలో. అలా కొంతమంది కుక్కల్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అంటే ఆ కుక్కల మాంసాన్ని వాళ్ళు సొమ్ము చేసుకునేదానికి ప్రయత్నంలో భాగంగా కొన్ని కుక్కలను కిడ్నాప్ చేసేదానికి ప్రయత్నించారు. అయితే అనుకోకుండా కొన్ని కుక్కలు ఆ కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని బయటపడి అవి మళ్ళీ తమ ఇంటి దారి పట్టాయి. అంటే ఎక్కడైతే అవి పుట్టి పెరిగాయో ఆ ఓనర్ దగ్గరికెళ్ళేందుకు అవి దారి పట్టాయి. దాదాపు రోడ్డు పైన అవి ప్రయాణించడం మొదలుపెట్టాయి. దాదాపు 17 కిలోమీటర్లు అవి ప్రయాణించి తన సొంత గ్రామానికి చేరుకున్నాయన్నమాట. ఆ గా దారి పొడవునా చాలామంది ఆ కుక్కలను చూసి అవేమన్నా తప్పిపోయాయేమో అని వాటిని పక్కకు జరిపి వాటిని ప్రయత్నం చేశారు. కానీ అవి అసలు దారి వాళ్ళు మళ్ళించినా కూడా అవి మళ్ళీ రోడ్డుపైకెళ్ళి మళ్ళీ యథావిధంగా రోడ్డు పైన ప్రయాణం చేస్తూ తమ ఇంటికి చేరుకున్నాయన్నమాట. ఈ వీడియో ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అక్కడ లోకల్ మీడియాలో కూడా ఈ వార్త బాగా పాపులర్ అయిందనమాట. దాదాపు ఒక వీడియోకైతే 23 కోట్ల వ్యూస్ వచ్చాయన్నమాట. సో కుక్కలు ఎంత అంటే ఎంత ఖచ్చితత్వాన్ని పాటించాయి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఆ కుక్కలు అంటే 17 కిలోమీటర్లు వెళ్ళినా కూడా మళ్ళీ సొంత ఇంటికి రావడం అనేది గ్రేట్ కదా. సో ఇంట్రెస్టింగ్.